క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తున్నటువంటి నాగేష్ ట్రోఫీ నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ ది బ్లైండ్ గ్రూప్ ఏ మ్యాచెస్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేస్తున్నటువంటి గౌరవ జస్టిస్ కృష్ణమోహన్ గారికి, అలాగే స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇండియా చైర్మన్ మహేంద్రేష్ గారికి, అలాగే మా ప్రియతమ నాయకులు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏదైతే సాధ్యమవుతుందో పక్కనున్నటువంటి సేమ్ మనం ఎంత పాపులేషన్ ఉన్నామో పక్కన చైనాలో ఆల్మోస్ట్ అంతే పాపులేషన్ ఉంది. బట్ వాళ్ళు యాక్చువల్గా ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నారు ఉండేసేసి అన్ని రంగాల్లో కూడా, క్రికెట్ కాకుండా మిగతా అన్ని రంగాల్లో కూడా. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుణ్ణి కూడా మట్టిలో మాణిక్యాలని బయటికి తీసుకుని మేము కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క చైర్మన్ అనేటువంటి దాన్ని కూడా మర్చిపోయి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వండి, మేము స్పోర్ట్స్ డెవలప్ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ స్పాన్సర్స్ కానీ చుట్టూ తిరుగుతూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుని యొక్క ఆశయాలకు వారిగా నిలుస్తున్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు గారికి, అలాగే మా అందరి పెద్ద దిక్కు ఈ యొక్క కార్యక్రమానికి ప్రస్తాభాగంగా విచ్చేసినటువంటి శ్రీ గోనగుంట్ల కోటేశ్వరరావు గారికి, అలాగే నారాయణ స్వామి గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేయడానికి మేము యాక్చువల్గా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే క్రమంలో కొంత వెనకాడికి వేసినప్పటికీ నేనున్నాను, గో హెడ్ అని చెప్పేసి ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా క్యాబినెట్ ప్రెసిడెంట్ శరత్ బాబు గారికి అండ్ టీమ్, వాళ్ళ టీం మొత్తానికి, అట్ ది సేమ్ టైం అర్జున్ అవార్డు తీసుకొచ్చినా కానీ నాకు ఎటువంటి ప్రోటోకాల్స్ లేవు, ఏమీ లేవు, నేను మీ అందరిలో ఒకరిని అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఇస్తున్నటువంటి అజయ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 5 టీమ్స్ కూడా గ్రూప్ ఏ మ్యాచెస్ తో ఆడుతూ ఉన్నాయి. నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. మేము స్టార్ట్ చేసి క్యాబేపీ స్టార్ట్ చేసినటువంటి ఇంత షార్ట్ టైం లోనే మాకు గ్రూప్ ఏ మ్యాచెస్ ని ఇక్కడ హోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ డికే మహేంద్రేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు క్యాబేపీ. అలాగే సార్, నేను ఇక్కడ ఒక 3 విషయాలని మేము ముందు తెలుసుకున్నా. నేను 2013 నుంచి అజయ్ అండ్ టీం ఎవరైతే వరల్డ్ కప్ గెలిచారో వాళ్ళ టీమును తీసుకుని నేను 3 చీఫ్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ 2013లో ఎవరున్నారో మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా పేరు చెప్తే బాగోదేమో. తీసుకెళ్ళినప్పుడు ఆ 4 ఎవరైతే వరల్డ్ కప్ గెలిచి వచ్చారో వాళ్ళు తీసుకెళ్తే, నేను తీసుకెళ్తే షాల్సే ఆయన కప్పుతో పక్కన ఒక గెస్ట్ అందరూ వచ్చేస్తున్నా అని చెప్పేసి కప్పు పంపించేస్తారండి. 2017లో ఎవరు మన విజనరీ లీడర్ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కోటేశ్వరరావు చైర్మన్ గా ఉన్నారు. మేము వెళ్ళి ఇట్లా అన్న వెంటనే తీసుకురండి అని చెప్పి సాక్షాత్తు ఆయన ఛాంబర్ లో నేను, కోటేశ్వరరావు అన్న, పీత సుజాత మేడం ఉండగా షాల్స్, బుకేస్ తెప్పించివ్వడమే కాకుండా ఆ 4 ప్లేయర్స్ కి ఒక్కొక్కరికి 7.5 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే కనుక విజనరీ లీడర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఆ 7.5 లక్షల రూపాయలు ఏదైతే వాళ్ళకి ఇచ్చారో అవి మిగతా క్రీడాకారులకు ఇన్స్పిరేషన్ గా మారి లాస్ట్ 10 years గా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నేషనల్ ట్రోఫీకి ఛాంపియన్ గా నిలుస్తుందని గర్వకారణమైనటువంటి తెలియజేస్తున్నాను. 2021లో ఎవరున్నారో మీకు తెలుసు. ఆ రోజు యాజ్ ఏ నేను ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి చెప్పాను, ఫలానా వరల్డ్ కప్ గెలిచి వచ్చారని, బట్ నో రెస్పాన్స్. అలాగే 2024లో అజయ్ అర్జున్ అవార్డు తీసుకున్నప్పుడు కూడా ఇంటిమేట్ చేశాం, నో రెస్పాన్స్. ఈరోజు చూసాం కదా 2025లో ఏమైంది, మళ్ళా 2017లో మించినటువంటి దీంతో ఈ రోజు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతో దినోత్సవం నాడు సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బికాస్ ఆఫ్ మన బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీం కోసం రావడమే కాకుండా ఈ
రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగులు నింపేలా 7 వరాలను ప్రకటించారు అని చెప్పేసి సంతోషిస్తున్నాను. అలాగే గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దేశంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరినీ తన యొక్క ఛాంబర్కి పిలిపించుకుని ఉండేసరికి నేను ప్రత్యక్ష సాక్షి 1:45 మాతో కలిపారు. 84 లక్షల రూపాయలు వారికి ఇచ్చారు అంటే కనుక వారి ఫౌండేషన్ నుంచి దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అదే కాకుండా అక్కడ దీపిక మా ఊరికి రోడ్డు లేస్తారు ఉండేసి మా అమ్మ నాన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే 6.5 కోట్ల రూపాయలతో వారికి రోడ్డు వేయిస్తున్నారంటే దట్ ఈస్ ద కమిట్మెంట్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎస్పెషల్లీ బ్లైండ్ ఫర్ కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ రవినాయుడు అన్నగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మాకు ఏ భయము లేదు. మేము ఏ క్షణమైనా ఏమి కావాలన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అడగగలం కాబట్టి ఇక్కడ ఎటువంటి డిమాండ్స్ ఏమి ఆయన ముందుకోవాలా జస్ట్ ఫర్ అప్రిసియేషన్ మాత్రమే. ఆయన వచ్చిన తర్వాత ఇది సాధ్యమైంది. ఈ రోజు మేము ఇక్కడ ఈ టోర్నీ నిర్వహిస్తున్నామంటే కనుక స్టాఫ్ చైర్మన్ గా రవినాయుడు గారు ఉన్నారు, మమ్మల్ని ముందుకు నడిపిస్తారనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ థ్యాంక్ యూ అన్నారు.